కడతా రమేష్ అన్న దళం చాలా మంది జనాలు చూడండి ఒక్కసారి నవ్వండి. ఓకే ఆర్ఎస్ఎస్ వాళ్ళు నమ్మకం కలిగితే పార్టీ దగ్గర కానీ పార్టీ సంబంధించిన నాయకుల దగ్గర కానీ వస్తారు. లీడర్ కూడా ఉండరా, పార్టీ కూడా ఉండాలి అనేది ప్రజల్లోకి వెళ్లాలనేది మా ఉద్దేశం. ఖచ్చితంగా నల్లారెడ్డిపల్లి సమస్య కూడా వాళ్ళు మనల్ని ఆశ్రయించారు. ఖచ్చితంగా దాని విషయంలో కూడా మనం స్టెప్ తీసుకుంటాం. ఈ మండలం అదే పురాతన కాలం నుంచి 30 వాళ్ళకి న్యాయం చేశారు. చూడండి మీరు గత పేరు బాగా అసలే బుద్ధి మాట్లాడారు. ప్రెస్ మీట్ కార్యక్రమానికి వచ్చినటువంటి బీజేపీ మండలాధ్యక్షులు డేగా మధు గారు, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ రంగారావు గారు, బీజేపీ ఉపాధ్యక్షుడైన నేను నారాయణ రెడ్డిని మరియు విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు శ్రీ శేషారెడ్డి గారు, అలాగే ఉపాధ్యక్షులు తర్వాత కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి గారు, అంటే విహెచ్పి విశేష ప్రముఖ్ ఆర్వి కృష్ణారెడ్డి గారు, తదితర మా మిత్రులు, రేగడ భూముల రైతులు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి మీడియా మిత్రులకు నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ వింజమూరు పంచాయతీలోని కొన్ని భూములు వ్యవసాయ నిమిత్తం సర్వే నంబర్ 131, 132లలో కొంతమందికి అనగా తాడి చెట్ల నాగూరు వగైరా రైతులకు ఇవ్వడం జరిగింది. వీరికి ఇచ్చిన భూములే కాకుండా ఆ పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కూడా స్వాధీనం చేసుకొని ఆక్రమించి దాదాపు 12 ఎకరాలకు పైగా లేఅవుట్ వేసి ప్లాట్లుగా మార్చి చాలా మంది అమాయకులకు ఆ ప్లాట్లు అమ్మి కోట్లు గడించి ప్రభుత్వాన్ని మోసం చేశారు, ప్రజలను మోసం చేశారు. ఈ విషయం వెలుగులోకి వచ్చి 1 సంవత్సరానికి పైగా అయినా కూడా వీరు తదుపరి వీళ్ళ యొక్క అరాచకం ఎంత దూరం వెళ్ళిందంటే ఈ భూములకు పైగా ఉన్నటువంటి రేగడ భూములు 300 ఎకరాలుగా ఉన్నటువంటి రేగడ భూములు పాతూరు నడిమూరు రైతులు మరియు నడిమూరి సీతారాముల గుడి భూములు కూడా ఉన్నాయి. ఇందులో వీటన్నిటికీ కూడా ఉన్నటువంటి పోవనికి ఉన్నటువంటి దారిని ఆక్రమించేసి కంపేసి ఒక టోల్ గేట్ ఏర్పాటు చేసి రైతులను పోకుండా అడ్డగించుకోవడం జరిగింది దాదాపు సంవత్సరం క్రితం. అప్పటి నుంచి కూడా ఈ 300 ఎకరాలకు సంబంధించిన రైతులు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ మద్దతుతో పూర్తి పోరాటం, న్యాయ పోరాటం చేయడం జరిగింది. ఈ న్యాయ పోరాటంలో ఈరోజు ఈ ఆర్డర్ ద్వారా ఈ భూములను రద్దు చేస్తూ ప్రభుత్వం స్వాధీనపరచుకున్నట్టుగా మనకు 545/2022 ఆర్డర్ను ఇస్తూ ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ విజయం ఆర్డర్ను జారీ చేయడం జరిగింది. ఈ రోజు ఇవి ప్రభుత్వ భూములుగా మనం పూర్తి స్థాయిలో పరిగణించబడినాయి. కాబట్టి ఈ భూములు కలిగిన రైతులు 131, 132 సర్వే నంబర్లలో ఉన్నటువంటి ఈ తాడిచెట్ల నాగూరు వగైరా రైతులు చివరికి ఎలా తయారంటే ఆ భూములకు పైగా ఉన్నటువంటి రైతులు దారి కావాలనంటే మీరు లక్షల కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వండి, లేకపోతే మేము టోల్ గేట్ వేసి మిమ్మల్ని ఆపుతాము, కంపేసి కూడా ఆపారు. అంత దౌర్జన్యం, దుర్మార్గం చేయడం జరిగింది. ఈ అరాచకానికి వ్యతిరేకంగా భాజపా పార్టీ భారీ ఎత్తున ఉద్యమం చేసి మండల ఆఫీసు దగ్గర ధర్నా కార్యక్రమం చేయడం కావచ్చు, కలెక్టర్ ఆఫీసు దగ్గర పదే అనేక పర్యాయాలు స్పందన కార్యక్రమం ద్వారా కలెక్టర్ గారికి తెలియజేయడం కావచ్చు, సాక్షాత్తు మా సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి శ్రీ కిషన్ రెడ్డి గారి చేత కూడా కలెక్టర్ గారికి రిపోర్ట్ ద్వారా మన కరపత్రం ద్వారా చెప్పించుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. చివరకు ప్రభుత్వం దిగి వచ్చి ఈరోజు ఆ భూములు వారికి రద్దు చేస్తూ ఏ నిమిత్తం అయితే ఇచ్చారో అలాన్ని అధిగమించి వాళ్ళు వ్యాపారం చేశారు కాబట్టి ఆ భూములతో వాటిని రద్దు చేస్తూ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే
ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ భూములు ఈరోజు ప్రభుత్వ భూములు కాబట్టి ఈ ప్రభుత్వ భూముల్లో నుంచి ఆ 300 ఎకరాలకు మొదటి నుంచి జరుగుతున్నట్టుగా పూర్వం నుంచి ఉన్న దారిని ఖచ్చితంగా పంచనామా చేసి సర్వే చేసి ఇప్పుడైనా సరే ఇప్పటిదాకా ఉన్న ఆటలన్నీ విరిగిపోయినాయి కాబట్టి ఎమ్మటే సర్వే చేసి వెంటనే రైతులకు దారులు ఏర్పాటు చేయాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అయితే ఇంకొకటి కూడా మేము ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయదలుచుకున్నాం. అక్రమ లేఅవుట్లు వేసి ప్లాట్లుగా మార్చి అమాయకులు చాలా మంది మోసపోయారు కాబట్టి వాళ్ళ దగ్గర ప్లాట్లు కొని ఆ ప్లాట్ల తాలూకా అక్రమ అమాయకులకు వెంటనే ఇళ్ళు పైకి తిరిగి ఇచ్చి వారికి న్యాయం చేయాలని చెప్పని కూడా భారతీయ జనతా పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా చదువు భూములు ఈరోజు ప్రభుత్వమే కాబట్టి జగనన్న ప్లాట్లు పథకంలో ఇళ్ల స్థలాలు రాని వారికి పేదలకు ఈరోజు ఆ భూములో నుంచి ఇళ్ల స్థలాలను ఇవ్వాలని కూడా భారతీయ జనతా పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. మీరు ఆ విధంగా ఈ గ్రామంలో ఈ మండలంలో ఆ చదువు 131, 132 వగైరా సరైన నెంబర్లలో ప్రభుత్వ భూమిగా మార్చిన స్థాయిలో పోరాటం చేసింది. అట్లే విశ్వ హిందూ పరిషత్ కూడా పూర్తి స్థాయిలో పోరాటం చేసింది. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. రాముడి గుడి విషయంలో అయోధ్యలో జన్మభూమి ఈ పొలాలు లేఅవుట్ వేసి వాటిని ప్లాట్లు చేసిన ఈ మొత్తం కుంభకోణం వైసీపీ నాయకులు కొంతమంది చేశారు. వీరికి ఇంకొంతమంది వైసీపీ నాయకులు కూడా సహకరించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా భాజపా తరఫున ఇది ఒక గుణపాఠంగా తెలుసుకోమని చెప్పని హెచ్చరిస్తున్నామని చెప్పని కూడా ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం.